హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఇండియన్ నేవీలో ఖాళీగా ఉన్న 741 గ్రూప్ బి మరియు గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఉండే ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఈ నోటిఫికేషన్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే 741 ఉద్యోగాలకు వచ్చిన ఈ నోటిఫికేషన్లో 11 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ ఉద్యోగాల యొక్క లిస్టును మీరు స్క్రీన్ పైన గమనించగలరు. ఇందులో ఫైర్మెన్లో అత్యధికంగా 444 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ట్రేడ్మెన్ మేట్లో 161 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 58 ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 2 ఆగస్టు 2024 నాటికి జాబును బట్టి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. డీటెయిల్స్ను మీరు స్క్రీన్ పైన గమనించగలరు. అయితే ఈ ఉద్యోగాలకు ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్ వారికి వారి క్యాస్ట్ను బట్టి 10 నుంచి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు వారి క్యాస్ట్ను బట్టి 5 నుంచి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నేను ఈ వీడియోలో కేవలం జాబ్స్ ఎక్కువగా ఉండే ఉద్యోగాల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన జాబ్ యొక్క క్వాలిఫికేషన్స్ మీరు స్క్రీన్ పైన గమనించుకోగలరు. ట్రేడ్మెన్ మేట్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఫైర్మెన్ ఉద్యోగాలకు 12th పాస్ అయి ఉండాలి, అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. దీంతో పాటు మీ దగ్గర హెవీ మోటార్ వెహికల్ యొక్క లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే అభ్యర్థులకు 2.5 సెంటీమీటర్ల హైట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చెస్ట్ 81.5 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మీ యొక్క వెయిట్ అనేది మినిమం 50 కేజీలు అయితే ఉండాలి. ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలకు 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు హెవీ మోటార్ వెహికల్ యొక్క లైసెన్స్ కలిగి ఉండాలి. హైట్ అనేది 165 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే వారికి 2.5 సెంటీమీటర్ల హైట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చెస్ట్ 81.5 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మీ వెయిట్ అనేది మినిమం 50 కేజీలు అయితే ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 3 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటి రిటన్ ఎగ్జామ్, రెండవది ఫిజికల్ టెస్ట్, మూడవది మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, కొన్ని ఉద్యోగాలకు కేవలం రిటన్ ఎగ్జామ్ మరియు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. కానీ కొన్ని ఉద్యోగాలకు రిటన్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ముందుగా అప్లై చేసిన వారి అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేసి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 90 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 మార్కులకు గాను 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్కులకు గాను 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్కులకు గాను 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 మార్కులకు గాను 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో కేవలం ఫైర్మెన్ మరియు ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మిగిలిన ఉద్యోగాలకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్గా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్టులో 3 రకాల ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్టులో ముందుగా 63.5 కేజీల బరువును మీరు ఎత్తుకొని 183 మీటర్ల దూరాన్ని 96 సెకండ్లలో పూర్తి చేయాలి. దీని తర్వాత 2.7 మీటర్ల లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా
3 మీటర్ల దూరం ఉన్న తాడు పైన మీరు వర్టికల్గా వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ కష్టంగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. ఎవరి డాక్యుమెంట్ అయితే కరెక్ట్గా ఉంటుందో వారికి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో 20 జూలై 2024 నుంచి 2 ఆగస్ట్ 2024 లోపు www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ జాయిన్ నేవీ పై క్లిక్ చేయాలి. అగైన్ వేస్ టు జాయిన్ పై క్లిక్ చేయాలి. అగైన్ సివిలియన్స్ పైన మీరు క్లిక్ చేయాలి. అగైన్ చివరిగా INCET జనవరి 2024 పైన క్లిక్ చేసి మీరు ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే SC, ST, హ్యాండిక్యాప్స్, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు ఎటువంటి ఫీజు అయితే లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు 295 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీకు దగ్గరలో ఉండే ఎగ్జామ్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ జాబ్ యొక్క సెలెక్షన్ టైంలో మీకు జర్నీకి కన్వీనియన్స్గా ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒకవేళ మీ అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో చాలా కేర్ఫుల్గా మీ అప్లికేషన్ ఫిలప్ చేయండి. టైం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ యొక్క సాలరీ విషయానికి వస్తే జాబ్ను బట్టి నెలకు 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ క్లియర్గా రిఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.